హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మా ఫ్యామిలీతో కలిసి చిన్న ట్రిప్ అయితే వెళ్తున్నాను. పర్సనల్ ట్రిప్పు. మా తమ్ముడు, మా మామ, నేను, ఇంకో తమ్ముడు. ఎందుకంటే లాస్ట్ ట్రిప్‌లో మేమొచ్చి అరక్కెళ్ళాము. అరకెళ్ళినప్పుడు అక్కడ మా చిన్న పిల్లోళ్ళు మాత్రము బొంగులో చికెన్ బాగుంది అని జెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యారు. బాగుంది అది చేయాలి ఈసారి సంక్రాంతి పండగకని జెప్పేసనేసి. సరేలే అని జెప్పేసి ఎక్కడ అని వెతికాను మొత్తం మా ఊర్లో అంతా గాని, వేరే ఊర్లో మొత్తం వెతికిచ్చాను. అది ఎదురు బొంగులు ఎక్కడైనా దొరుకుతాయేమో అని జెప్పేసి. ఎక్కడ దొరకలేదు. కానీ ఒక అన్న సజెషన్ ఇచ్చాడు. మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి వెళ్ళండి అని జెప్పేసనేసి. నేనైతే మా ఇంట్లో చెప్పాను. ఇక్కడ పలానా లొకేషన్‌లో ఉన్నాయంట వెళ్దామా అని జెప్పంటే, మా వాళ్ళు గూడా ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యి, సరే పదం వెళ్దాం పండి అని జెప్పేసి మా మామ అంతా కార్ తీసేసుకొని బయలుదేరేసాము. ఇక్కడి నుంచి నాకు తెలిసి ఒక 15 కిలోమీటర్లేమో వస్తది. ఆ 15 అక్కడ ఉంటే మా అదృష్టం. లేకపోతే జర్నీ ఒక చిన్న హ్యాపీ మూమెంట్ జర్నీలాగా ఫీల్ అవ్వాల్సిందే. ఉంటాయి అనుకోని నమ్మకంతోనే ఎళ్తున్నా. చూద్దాం అక్కడికెళ్ళిన తర్వాత ఉంటాయో లేదో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిచ్చేస్తాను. ఇది మా చెరువు ఇది. చూడండి. అప్పుడు వెలిగిలి ప్రాజెక్ట్ అని జెప్పేసి మా అప్పుడు ఏమంటారు రాజశేఖర రెడ్డి కట్టించాడు. ఇప్పుడేం జేశారంటే, వాటర్ లేవని జెప్పేసి ప్రాజెక్ట్ అయితే కొద్దిగా వాటర్ వదిలారు గాబట్టి, మా చెరువులో ఎక్కడ జూసినా వాటర్ అయితే ఉన్నాయి. ఫుల్లుగా అయితే వాటర్ ఉన్నాయి. ఇది మా ఊరికి ఎంట్రన్స్ చెరువు. ఇంకా మా ఊర్లో అయితే ఇంకో రొంత పెద్ద చెరువే ఉంది. చిన్న కటవ చాలా బావుంటుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే. ఇది స్టార్టింగ్ ఇక్కడి నుంచయితే బస్ అయితే ఫెసిలిటీ ఉంది మాకి. అక్కడి నుంచయితే బస్ ఫెసిలిటీ అయితే లేదు. ఊర్ల నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రోడ్ మీదకి బైక్ మీద గానీ, ఏదో విధంగా రావాల్సిందే. ఇక్కడికైతే బసెస్ ఉన్నాయి. ఒక 4, 5 బసెస్ ఏమో తిరుగుతాయి రోజుకి. మా తమ్ముడేమో ముందుగా ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాడు కార్ డ్రైవింగు. మా మామ తోలట్లేదు. మా తమ్ముడైతే ఫ్రెష్‌గా నేర్చుకున్నాడు. మొన్నైతే బెంగుళూరు నుంచి చేసుకొనొచ్చాడు. చూద్దాం ఎట్లెట్లా తోలుతాడో. మేమొచ్చేళ్ళకు నైట్ అవుతదని అనుకుంటున్నా. ఎందుకంటే, ఆ ఎదురు బొంగుల్ని మొత్తము దాన్ని కట్ చేసి నీట్‌గా చేయాలంటే చాలా టైం పడతది. మా మామ ఆల్రెడీ వేరే మామ చెప్పాడు. "మీరు పోతున్నారు పిల్లోళ్ళు పోతున్నార్రా చదువుకున్నోళ్ళు, జాబ్ చేసేవాళ్ళు మీరేడ కొట్టుకొనొస్తారని" చెప్పి అన్నాడు. సరేలే మేమైతే ట్రై చేద్దామని చెప్పి అయితే బయలుదేరేసాము. ఆడికెళ్ళిన తర్వాత తెలుస్తది. అక్కడ మేము కొట్టగలుగుతామా? లేదా వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలా? ఏంటి అనేది. ఫస్ట్ మాకు చెట్లు దొరికితే ఫుల్ హ్యాపీ. అది దొరకకపోతే కొద్దిగా బాధ. రేపెట్లా ఫెస్టివల్ ఉంది గదా! మటన్ ఉంటది. 2 కేజీలు చికెను తీసుకెళ్తే నాకు తెలిసి 2 సరిపోదనుకుంటా. ఇది మా చిన్న టౌన్. అనుకోండి టౌన్ లాగే. నిజంగా అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ చాలా బావుంటుంది విలేజెస్ అయితే. ఫెస్టివల్‌కి మాత్రము ఎక్కడున్న విలేజెస్‌కెళ్ళండి. ఆ ఆనందమే వేరు. ఏదైనా గాని ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే ఎంత దూరమైనా పోయి తెచ్చుకునే అంత మంచి ఊపొస్తది. అది మాత్రం జెన్యూన్‌గా చెప్పగలుగుతాను. నేను జస్ట్ ఒక మాట అక్కడికెళ్ళి చేసుకుందామా అనినదానికి మా వోళ్ళు కార్ తీసుకొని స్టార్ట్ అయిపోయారు. ఎంత దూరమైనా గాని పదం బండి తీసుకొనొద్దాం అనేలాగుంటుంది. మా చిన్న ఊర్లో ఒక ఫస్ట్ ఫ్యాక్టరీ పడింది ఇదే ఫ్రెండ్స్. ఇదేమంటారు పిండి తయారు చేస్తారు. రాళ్ళు పిండి. మళ్ళీ ఇన్ని రోజులు స్టార్ట్ అయినట్టుంది ఇది. ఇన్ని రోజులైతే స్టార్టే లేదు. మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేసినట్టున్నారు. ఇంకో ఇది చెరువు చూడండి ఎక్కడ చూసినా వాటర్. ఎక్కడ చూసినా వాటర్ అయితే ఇచ్చేసినారు. అది ఓన్లీ ఆ ప్రాజెక్ట్ వల్ల ఫ్రెండ్స్. ఆ ప్రాజెక్ట్ లేకపోతే మా సైడ్ వాటర్ ఉండేటియే కాదు. ఇంకోటి చెప్పాలి ఫ్రెండ్స్ మీకి. ఏంటంటే అరకుకెళ్ళినప్పుడు మాత్రము 3 డేస్ స్పెండ్ చేయగలిగితే సూపర్‌గుంటది. కానీ మేము 3 డేస్ అయితే స్పెండ్ చేయలేకపోయినాము. ఒక్కరోజే స్పెండ్ చేశాం కాబట్టి అంతగా చూడల. నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేసినప్పుడు మాత్రం 3 డేస్ అయితే ప్లాన్ చేస్తే కేక. ఒక్కరోజు పోయిన దానికే మేము ఆ చికెన్ అక్కడ మాత్రం ఒంగులో చికెన్ తింటే నెక్స్ట్ టైమ్
మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది. ఇప్పుడు చూడు మేము పోతున్నాం గదా! ఎంత దూరం పోతున్నామో, అలా మీరు గూడా తినాలనిపిస్తది. అంత బాగుంటుంది. ఆడ స్పెషల్ అది. ఒకసారి వెళ్ళినప్పుడు 3 డేస్ క్యాంప్ ప్లాన్ చేయండి. 1 డేలో వెళ్లి రావాలనుకోద్దండి. లొకేషన్ మాత్రం సూపర్‌గుంటది. ఊటీకి ఈక్వల్ అనుకోండి. అంత బాగుంటది అరకైతే. చూడండి కొండ మీద మా ఊర్లో కొండ మీద గూడా ఇల్లు కట్టేసినారు. ఇది కొండ మొత్తం రాయి. రాయి మీద ఇండ్లు కట్టారు. అది ఎలా కట్టారో ఏమో చూడండి. మొత్తం చుట్టూ కొండ ఉంటది. పైన మాత్రమే ఇల్లుంటాయి. మళ్ళీ కొండ కిందంతా ఇట్లా పొలాలు. కానీ కొండ మీదే ఇండ్లు కట్టుకున్నారు. చూద్దాం ఇక్కడ దొరికితే హ్యాపీ. ఇదైతే మా తమ్ముడు వాళ్ళ సొంతూరు. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళది. ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నాయన్నారు. అక్కడ ఉంటే హ్యాపీ. ఇక్కడే నుంచి ఇట్లే బ్యాక్ రిటర్న్ అయిపోదాం. ఇక్కడ లేవనేటికంటేనే ఇంకా పక్క ఊరు ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ ఉన్నాయి. అక్కడైతే 100% దొరికితే చూడండి అన్నారు. అక్కడ కూడా చూస్తాము. ఇక్కడైతే ఒక ఉన్నాయి. అది మాకు తొర్రనేది ఎక్కువ లేదు. ఓలనేది ఎక్కువుండదు. చిన్నగుంటుంది అన్నారు. నెక్స్ట్ పల్లెకైతే ఎళ్ళిపోదాం ఇక్కడైతే లేకపోతే. ఫ్రెండ్స్ నేనైతే స్టార్టింగ్‌లో అయితే వీడియో తీయలేదు. ఆ కన్వర్జేషన్ అనేది మొత్తం. ఇక్కడ మాత్రం మాకు గంట 20 నిమిషాలు 1 అవర్ 20 మినిట్స్ అయితే పట్టింది. ఆ కొమ్మ మాకు బయటికి రావడానికి. మొత్తం చిక్కులు ఫ్రెండ్స్. ఆ నుంచి మేము తీస్తామా అనే డౌట్‌లో ఉన్నాము. కానీ ఫైనల్‌గా అయితే తీసేసినాము. గంట 20 నిమిషాలు పట్టింది ఆ కట్టె అనేది ఆ చిక్కులో నుంచి బయటికి ఈడికి రావటానికి. ఫైనల్‌గా అయితే ఫ్రెండ్స్ మాకు 18-20 బొంగులైతే దొరికినాయి. అదే ఎదురు బొంగులు దొరికినాయి. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసుకొనైతే తీసుకొనొచ్చేస్తున్నాం. హ్యాపీ. రేపైతే ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాము. ఆల్రెడీ ఒక 4, 5 కేజీలు చికెనయితే తీసుకెళ్ళిపోదాం. ఎందుకంటే మాకు ఎదురు బొంగులు ఎక్కువ దొరికాయి కాబట్టి ఒక 5 కేజీలన్నా ఉండాలి. 5 కేజీలు తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ చేశామనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. బాయ్.